ముందు సీనియర్ నేత మోత్కుపల్లి కొన్ని కమెంట్స్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. బ్రేకింగ్ చూద్దాం. రాష్ట్రంలో మాదిగలకి న్యాయం జరగటం లేదన్నారు సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు. మాదిగలకి రావాల్సిన సీట్లు రావటం లేదన్నారు. భట్టి విక్రమార్క కమిషన్ దందాతో కాంగ్రెస్ కి అధోగతి అంటూ కమెంట్ చేశారు. భట్టి వివేక్ చీడ పురుగులని మండిపడ్డారు. భట్టి విక్రమార్కను పార్టీలో పదవిలో వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అంటే రాదు. ఆయన రిజైన్ చేయాలి లేదా తొలగించాలి హైకమాండ్కి చెప్పి. కాబట్టి ఆయన ఓట్లు 500 ఓట్లయా మాల దాసరి 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 ఎవరుండే దాసరి. అదే రకంగా మాల ముసుగేసుకొని మాలలను మోసం చేయడం. అసలైన మాలలు పేద మాలలకు కూడా దిక్కులేదు. ఇటు మాదిగోళ్ళని దొక్కేస్తున్నారు వాళ్ళు, అటు మాలలను దొక్కేస్తున్నారు. కాబట్టి అటు భట్టి విక్రమార్క ఇటు వెంకటస్వామి మారాలి. రాజ్యాధికారంలో భాగస్వామ్యం అందరికి ఉంచి మనం నాయకులుగా ఉండాలి. అందరి గురించి కొట్లాడాలి. మాదిగోళ్ళ 3 సీట్లు తీసుకుంటే సిగ్గనిపిస్తుందా మీకు? ఏ రకంగా న్యాయమని నేను అడుగుతున్నా. మాదిగోళ్ళ వాటా నువ్వు గుంజుకున్నావు బిడ్డ, నువ్వు కక్కేదాకా నీ ఎంబడి పడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు మనసుతో ఆలోచించండి, మనసుతో పనిచేయండి. ఇది న్యాయమేనా అని నేను అడుగుతున్న భట్టి విక్రమార్కను కానీ వాళ్ళ అన్న రవిని కానీ అదేవిధంగా వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని కానీ, మీ కుటుంబాలకైనా ఈ రిజర్వేషనే మీకోసం వచ్చిందా?